సో అలా మరి అది డిస్రెస్పెక్ట్ కాదా అని అనిపించింది. ఇంకా ఏం లేదు, కిరాణి సార్ నా సింగింగ్ పాటను విమర్శించడమే కాకుండా బాడీ షేమింగ్ కూడా చేశారు అక్కడ అని అన్నారు మీరు. సో చాలా వాటిల్లో కూడా మీ వీడియోలో కూడా చెప్పారు, ఏంటది? యా, సో ఈ ప్రొడక్షన్ వాళ్ళలో ఒక ఆయన ముందు అవుట్ఫిట్స్ పంపిస్తారు అన్నమాట డిజైనర్స్కి, ఈ పాటకి ఇలాగ ఈ పాటకి ఇలాగ అని పెడతారు. కానీ నాకు మాత్రం ఫోటోకి రియల్గా వచ్చే కాస్ట్యూమ్ కొంచెం సంబంధమే ఉండేది కాదు. సో వచ్చాక చాలా పొట్టిగా చేసేవాళ్ళు, కావాలని పొట్టిగా కుట్టియడం, కింద పొట్టిగా కుట్టడం చేసేవాళ్ళు. నేను అది అడిగితే నువ్వు కిందకి కట్టుకోవాలి, కనిపించాలి, స్కిన్ కనిపించాలి, నువ్వు కిందకి కట్టుకోవాలి, అదే అంటే నాకు సూట్ అయ్యేది కాదు. డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో అంటే వేరే ఏదో ప్రోగ్రామ్ కాదు కదా, పాటలు పాడడం, పాట బాగా పాడుతుందా లేదా వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అదే, కానీ ఏమో వాళ్ళు అలా చెప్పి ఇంకా నీకు ఏ డ్రెస్ సూట్ అవ్వదు, ఇలాంటి బాడీ ఉంటే నేను ఇంకేం చేస్తాను తప్పు కదా అన్న వేలో అదే అన్నారు, వేగుడు కదా అదే అన్నారు. ఎవరు? ఆ ప్రొడక్షన్ వాళ్ళు. ప్రొడక్షన్ వాళ్ళు, ఇంకా డిజైనర్ కూడా. రైట్. అదేవిధంగా మీరు ఈ విషయము ఇటు ఎవరైతే జడ్జెస్ ఉన్నారో లేదంటే వీళ్ళ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? ఇట్లా అంటున్నారు నన్ను ఈ విధంగా చేశారని. యాక్చువల్లీ నాకు జడ్జెస్ అంత క్లోజ్ ఉంటే మేబీ ముందే వెంటనే చెప్పేదాన్ని, కానీ నాకు అంత క్లోజ్ కాదు జడ్జెస్ ఎవరు కూడా, అక్కడ అంత బాండింగ్ లేదు. ఎస్పి చరణ్ సార్తో కూడా లేదు, ఉంటే డెఫినెట్లీ చెప్పేదాన్ని, కానీ లేదు, నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను అక్కడ. సో వాళ్ళతో అయితే చెప్పాను, నేను నో అని అయితే చెప్పాను, నాకు డ్రెస్ అన్కంఫర్టబుల్ నేను వేసుకోని అయితే గట్టిగా చెప్పాను, కానీ అయినా లేదు యూ హ్యావ్ నో చాయిస్ అన్నట్టు చెప్పారు వాళ్ళు. సో అలా వేసుకొని నేను లాలు దర్వాజా లస్కర్ అని ఒక పాట పాడాను. ఐ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్ త్రూ అవుట్ ద పర్ఫార్మెన్స్. అంటే ఇబ్బంది అవుతుంది కదా, ఉండదు ఆ విధంగా ఇయ్యలేము మనం అవుట్పుట్. ఆ ఇబ్బందితో డాన్స్ కూడా చేయమన్నారు మళ్ళీ. దీంట్లో డాన్స్ ఏంటి అర్థం కాలేదు, గతంలో లేవు కదా ఇప్పుడు. అంటే అది ఒక్కప్పట్లా కాదు, జానకమ్మ ఎరా కాదు ఇది, ఇప్పుడు అలా పాడితే ఎవరు చూడరు, నువ్వు మంచిగా కదులుతూ డాన్స్ చేస్తూ పాడాలి, పాట కదా వినేది. మరి అలా అన్నారు. ఇంకా జానకమ్మ గురించి మాట్లాడడం నాకు అర్థం కాలేదు, ఆవిడ ఎంత మంచిగా అలా నించొని ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా వాయిస్లో చూపిస్తారు. సో వాళ్ళ గురించి అసలు వీళ్ళు ఎవరు మాట్లాడడానికి అనిపించింది. సో ఆ తర్వాత చంద్రబోస్ గారు ఏంటి, తన గురించి కూడా మాట్లాడారు. యా, చంద్రబోస్ గారు నేను చెప్పినట్టు రికమెండెడ్ క్యాండిడేట్స్ని తీసుకొచ్చి ఇలాగా లాస్ట్ వరకు ఉంచాలి అని చెప్పారంట. అవునా? యా, వి గాట్ టు నో. సో ఇలా చెప్పి ఓన్లీ వాళ్ళకే పాజిటివ్ సింపుల్ గా అట్లా చెప్పేయడం చాలా పెద్ద విషయం కదా ఇది. సో వాళ్ళ మీద ఎలిగేషన్ వేస్తున్నారు అన్నప్పుడు ఏదో నేను అలా అనుకున్నాను అని అంటే కాదు, తెలిసింది. యా, నేను ప్రూఫ్ ఏం లేకుండా అయితే చెప్పట్లేదు, బట్ ఐ నో. మాట్లాడతారా ఎవరైనా విన్నవాళ్ళు? ఐ డోంట్ థింక్ అంత ధైర్యం చేయరు, బికాస్ వాళ్ళు అదే ఛానల్లో వర్క్ చేస్తున్నారు. సో అంత ధైర్యం చేసి అయితే చెప్పారు. అంటే ఛానల్ అంటే బ్యాక్గ్రౌండ్ లో పనిచేసే వాళ్ళు చెప్పారు. వాళ్ళ అన్యాయం అంతా తట్టుకోలేక నేను ఎలిమినేట్ అయినప్పుడు చూసి ఇవన్నీ నాకు చెప్పారు. సో అదొకటి తెలిసింది, అలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, బికాస్ అక్కడ అందరూ టాలెంటెడే, కానీ నేను కూడా నా బెస్ట్ ఇచ్చాను. సో అందరిని ఈక్వల్గా చూడాలి, కొంతమందిని ఒకలాగా కొంతమందిని ఒకలాగా చూడకూడదు, బీయింగ్ అ జడ్జ్. సో అదొకటి. చంద్రబోస్ కావాలని మిమ్మల్ని హ్యూమిలేట్ చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి, అసలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకి అయ్యేది ఏంటి? అదే నేను చెప్పినట్టు వాళ్ళ ఫేవరెట్ క్యాండిడేట్స్ కోసం అయి ఉండొచ్చు. ఎంతమంది? 2-3 ఉన్నారు అక్కడ.